ఎప్స్టీన్ ఫైల్స్ ట్రంప్ గురించి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రీసెంట్ గా 16 పేజెస్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్ లో ఒక లేడీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టైంలో ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే 1983లో ట్రంప్ ఒక మైనర్ గర్ల్ పైన సెక్సువల్ అసల్ట్ లైంగిక దాడి చేసేటప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోతే అమ్మాయిని చిత్రహింసలు పెట్టి కొట్టాడట. ఇక తర్వాత చంపేశాడో ఉంచాడో మనకైతే తెలీదు. దారుణంగా హింసించాడట. సో అక్కడున్న ఒక అమ్మాయి ఆ మహిళ చూసిందని చెప్పేసి ఆ మహిళను కొట్టి అక్కడి నుంచి పంపించేశాడట. ఆమెను కూడా చావు కొట్టి అక్కడి నుంచి పంపించేశాడట. ఆ మహిళ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ లో రిపోర్ట్ లో ఏం చెప్పిందంటే ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చింది. సో దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆల్రెడీ ఈ లిగేషన్స్ అన్ని బయట పెట్టింది. దీన్ని ట్రంప్ ఏమంటున్నాడు అంటే నేను ఇవన్నీ చేయలేదు, నేను ఒక కడిగిన ముత్యాన్ని, అసలు నాకు ఈ సంబంధం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా కంపు మామ తను చేసిన తప్పును ఒప్పుకుంటలేడు. అధికారంలో ఉన్నా అని చెప్పేసి నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పేసి నువ్వు చేసిన మిస్టేక్సే ఒప్పుకుంటలేదు. బాబు అక్కడ 16 పేజెస్ డాక్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, నేనేం తప్పే చేయలేదు, నేను ఒక శుద్ధ పూసని, అధికారం ఉంది అని చెప్పేసి ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ ఫాల్ట్. సో ఎప్స్టీన్ ఫైల్స్ కుంభకోణం ఇంత కాదు, రోజు ఒకటి బయట వస్తూనే ఉంది. దీని గురించి నాకు తెలిసి దీని గురించి ఫుల్ వీడియో తీద్దాం డీటెయిల్స్ గా. సో అంటిల్ దెన్ నిఖిల్ శ్రీ లైఫ్ ని ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.